హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక నేను ఒక మూవీ చూడడం జరిగింది. అందులో పవర్ఫుల్ విలన్ ఉంటాడు. ఆ పవర్ఫుల్ విలన్ సూపర్ పవర్ఫుల్ అయి ఇమ్మోర్టల్ అయిదాం అనుకుంటాడు అనమాట. సో వాటికి సంబంధించిన సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కోసం వెతుకుతుంటాడు. ఎక్కడో ఒకటి దొరుకుతాయి అని చెప్పి. ఒక హీరో ఉంటాడు, దొంగతనం చేసుకుంటూ ఆ ప్రోడక్ట్స్ని సెకండ్ హ్యాండ్లో అమ్మే హీరో. హీరోకి విలన్కి మధ్యలో కనెక్టివిటీగా ఒక హీరోయిన్. సో ఈ మధ్యలో ఇదంతా ఇట్లా జరుగుతుందని చెప్పి తెలిసిన ఒక రిషి. హీరోకి ఒక ఫ్యామిలీ ఎమోషన్. ఆగండి. నేను హనుమాన్ రివ్యూ చెప్తున్నా అనుకుంటున్నారు కదా. ఇది హనుమాన్ రివ్యూ కాదు, మిరాయి రివ్యూ. ఇందులో హీరో క్యారెక్టర్ చేసింది తేజ సజ్జా గారు. విలన్ క్యారెక్టర్ చేసింది మంచు మనోజ్ గారు, వినయ్ రాయ్ గారు కాదు. హీరోయిన్ క్యారెక్టర్ చేసింది రితిక గారు, అమృత గారు కాదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ ఉండేది శ్రేయ గారితో, వరలక్ష్మి శరత్ కుమార్ గారితో కాదు. ఇందులో రిషి క్యారెక్టర్ చేసింది సముద్రకని గారు కాదు, జయరామ్ గారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే అంటే చాలా బాగుంది. మనం థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంటర్వెల్ వరకు అయితే నాకు చాలా పీక్స్ అనిపించింది మూవీ. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, సీజీ వర్క్ కావచ్చు, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా టాప్ నాచ్. వీళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నేను ఇంటర్వెల్ వరకు ఎందుకు పీక్స్ అంటున్నా అంటే సినిమా నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే పీక్స్. అసలు మన రాముని ఎంట్రీ నుంచి అయితే గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఎందుకో క్లైమాక్స్ చాలా అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ విలన్కు బ్యాక్ స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, నార్మల్గా మనకు సేయింగ్ ఉంది కదా, విలన్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ దే ఆర్ మేడ్ అని చెప్పి. అది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ విలన్ ఏదో మంచి చేద్దామని చూస్తుంటాడు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతన్ని చేయనియరు కాదు కానీ పట్టించుకోరు అనమాట, ఆయన మంచి చేద్దామని చూసినా. ఇక కంక్లూడ్ చేయాలంటే మాత్రము ఈ మూవీ ఎంత హనుమాన్ టెంప్లెట్లో ఉన్నా సరే కానీ ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుండొచ్చు ఈ మూవీ. అండ్ యాక్టర్స్ అందరూ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేసిండ్రు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సినిమాటోగ్రఫర్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై కార్తిక్ ఘట్టమనేని గారు. హీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్నెసెసరీ లవ్ ట్రాక్స్ ఇంకా సాంగ్స్ పెట్టకుండా కంటెంట్కి మాత్రమే స్టిక్ అయ్యారనమాట. ఓవరాల్గా మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25/5. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.